Hello everyone, welcome to Thoughtful Trifecta channel. Myself, I'm Bharat. సో ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసామంటే మేము మీలానే స్టూడెంట్స్, మేము మీలానే నేర్చుకుంటున్నాం. మేము ఇప్పుడు బీటెక్లోనే ఉన్నాం. సో మేము ఏదైతే నేర్చుకుంటున్నామో, మా దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో మేము మీకు అదే అందించాలనుకుంటున్నాం. అదే మీరు కూడా తెలుసుకోవాలి, మీకు అర్థం అవ్వాలి, మీరు నేర్చుకోవాలి అనే అనుకునే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం మేము. సో ఈ రోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే మన ఏపీ తెలంగాణ ఎంసెట్ గురించి. సో మన ఎంసెట్ అనేది ఒక 160 మార్క్స్ అనేది ఉంటుంది. అందులో 80 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్, 40 మార్క్స్ అనేది ఫిజిక్స్ అండ్ 40 మార్క్స్ అనేది కెమిస్ట్రీ. సో నువ్వు ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదా? 18 days మాత్రమే ఉంది. ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదా? చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. నేను చెప్పే ప్రతి చాప్టర్ కూడా చూస్తూ ఉండు. నీ దగ్గర ఉన్న బిగ్ బ్యాంక్స్ ఉంటే మొత్తం అన్ని చదువు. సో నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఏ చాప్టర్ నుంచి 3 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 1 మార్క్ వస్తుంది, మొత్తం అన్ని చెప్తాను. సో ఒక రోజు 2 చాప్టర్స్ మ్యాథ్స్ పెట్టుకో, ఇంకొకటి ఫిజిక్స్, ఇంకోటి కెమిస్ట్రీ. అలా పెట్టుకుంటే నువ్వు ఈ 18 days లో ఈజీగా కవర్ చేయగలవు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఫస్ట్ అయితే మ్యాథ్స్ అయితే చూసుకుందాం. సో మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ నేను ఇక్కడ ఎలా డివైడ్ చేస్తుంటే ఈజీ అండ్ కొంచెం హార్డ్. అంటే మరీ అంత కాదు. ఈ ఈజీ అనేది ప్రతి బిట్ అండ్ బిట్ చూస్తూ ఉండండి. హార్డ్ అనేది ప్రీవియస్ పేపర్ యొక్క బిట్స్ అనేవి చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్, ట్రిగ్నోమెట్రీ, ఈ డిఫరెన్షియేషన్ లో అండ్ ఈ ఫంక్షన్స్ లో ఏంటంటే మీరు ఫార్ములాస్ చూసుకొని ఆ ఫార్ములా బేస్డ్ సమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చేస్తే ఒకసారి చూడండి, రాకపోతే ఇంకొకసారి చేయండి. సో ఇవి చేస్తే సరిపోతుంది ఇంకా. సో ఇక్కడ 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అయితే వదలద్దనే చెప్తాను నేనైతే. ఎడిషనల్ వెక్టర్స్ కూడా ఈజీగానే ఉంటుంది. దెన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కాస్త కష్టంగా ఉంటుంది, కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ ఫార్ములా బేసిస్ అయితే చూసుకోండి. ప్లేన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ ఫార్ములా బేస్డ్. ఇవన్నీ ఫార్ములా బేస్డ్ ఖచ్చితంగా వదలకండి, మొత్తం అన్ని చూడండి. సో హియర్ ఫిజిక్స్ 2 మార్క్స్. ఫిజిక్స్ 2 మార్క్స్ వచ్చేసి మోషన్ ప్లేన్ నుంచి అయితే ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సెమీ కండక్టర్స్ నుంచి అయితే థియరీ, ఎలక్ట్రిక్ చార్జెస్ కూడా థియరీ అడుగుతాడు. ఈ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్ నుంచి అంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ సమ్స్ అవి ఉంటాయిగా, అవి చూసుకోండి. అండ్ వేవ్ ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్, ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. బట్ ఈ థియరీ అనేవి ఉన్నాయి కదా, ఈ థియరీ అనేవి ఒకసారి కాన్సెప్ట్ చదివి, అంటే ఈ తక్కువ టైంలోని కాన్సెప్ట్ చదివి ఒకసారి అలా ప్రతి చాప్టర్ యొక్క బిట్స్ చూడండి, సరిపోతుంది. So here chemistry, P block elements, periodic table and classification of elements, electrochemistry and chemical kinetics, chemical bonding and molecular structure, general organic chemistry and organic chemistry CNO. సో ఇక్కడ ఇవి మీడియం అయినా సరే ఇందులో నుంచి ఎక్కువ వస్తాయి బిట్స్ అనేవి. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎందుకంటే వృద్ధి రియాక్షన్, ఇలా రియాక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ రియాక్షన్స్ అనేవి చూసుకోండి. అందులో కిందన మనకి ఎగ్జాంపుల్లో ఫార్ములాస్ ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ రియాక్షన్స్ అనేవి చూసుకొని వెళ్ళండి. దెన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇవన్నీ బేసిక్స్. అంటే ఒకసారి థియరీ చదివి అలా ప్రతి చాప్టర్ యొక్క బిట్స్ అయితే చూసుకోండి. బ్రో ఇది నా అనలైజేషన్, నేను ఎలా ప్రిపేర్ అయ్యా. నువ్వు ఇప్పటికొచ్చి ఇంకా స్టార్ట్ చేయకపోతే, నువ్వు క్వాలిఫై అవ్వాలనుకుంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ప్లాన్ చేసుకో. ఇంక ఇన్స్టా స్క్రోలింగ్ ఇవన్నీ తగ్గించి ఎంసెట్లో నేను క్వాలిఫై అవ్వాలి, నేను ఫ్రీ సీట్తో చదవాలి అనుకుంటే ఈ 18 days ప్లాన్ చేసుకో సరిగ్గా. నువ్వు చేయగలవు, ఎందుకు చేయలేవు బ్రో? ట్రై చెయ్యు. గైస్ ఫర్దర్గా నేను ఈ ఛానల్లో మీకు చెప్పేది ఏంటంటే ఎలా ఐపీఏ 25% మార్క్స్ అనేవి ఎలా కలుస్తాయి, అండ్ తర్వాత సెక్షన్కి ర్యాంక్ డిఫరెన్సెస్ వస్తాయి, అంటే పేపర్ టఫ్నెస్ బట్టి. సో అది ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏ బ్రాంచ్ బట్టిలో చెప్తాను, సిఎస్సి, ఈసీఏ, ఏఐ, ఏఐడిఎస్, ఏఐఎంఎల్, ఇలా చాలా కొత్త కోర్సెస్ అనేవి లాస్ట్ ఇయర్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ నేను మీకు చెప్తాను. నాకు మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.